హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో నేను మీకు చూపించేది మా ఇంట్లో నుంచి మేమందరం కలిసి చార్మినార్ వెళ్ళామన్నమాట. సో ఎలా వెళ్ళామా అదంతా ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయినాం. అక్కడి నుంచి ఫస్ట్ ఒక ఆటో ఎక్కేసాము. ఆటో ఎక్కేసిన తర్వాత అక్కడి నుంచి బస్ స్టాండ్ వచ్చాము. బస్ స్టాండ్కి వచ్చి వీఆర్ వెయిటింగ్ ఫర్ చార్మినార్ బస్ అనమాట. అప్పటి వరకు అలా వీడియో తీస్తూ ఉన్నాను అనమాట. చూడొచ్చు మీరు. అండ్ బస్ వచ్చింది. ఫైనల్గా బస్ ఎక్కేసాము. అండ్ అక్కడి నుంచి స్ట్రైట్ చార్మినార్ ఒక బ్యాక్గ్రౌండ్లో చూడవచ్చు మీరు. చార్మినార్కి వచ్చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అక్కడ చాలా వేడిగా ఉండే, క్యాప్స్ తెచ్చుకోవాల్సింది. మా మమ్మీ చూడీ బజార్లో ఆల్రెడీ చూడీలు అవన్నీ చూసింది. ఇక్కడ పక్కన మక్కా మదీనా వీడియో అనమాట ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత క్రౌడెడ్ ఉందో, ఎంత ఎండలో కూడా ఉంది చార్మినార్, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ నేను అదిగోండి అలా వెళ్తున్నాను అనమాట. ఇది మా అల్లుడు పండు. అండ్ ఊరికే మమ్మీ ఒక వీడియో తీస్తానంటే అలా వెళ్ళాను, కానీ మమ్మీ సరిగ్గా తీసిందా లేదా అని చూస్తాను. ఇక్కడ మా మమ్మీ హ్యాండ్ బ్యాగ్ అయితే చూస్తుంది. హ్యాండ్ బ్యాగ్ దగ్గర అంటే తీసుకుందామా వద్దా అని అనుకుంటానండి. అదంతా కవర్లో ర్యాప్ చేసి ఉండే అనమాట. ఇదిగోండి చార్మినార్ వ్యూ చూడండి. అసలు అక్కడే కింద చూడీ బజార్ అనమాట. ఇటు సైడ్ అన్ని గాజులు, రకరకాల గాజులు అమ్ముతారు అనమాట. అక్కడ డిఫరెంట్ ఉంటాయి. అండ్ ఇక్కడ దొరకని సామానం అంటూ ఏముండవు షాపింగ్ రిలేటెడ్ కానీ. అదిగోండి పండు క్యాప్ పెట్టుకొని నీట్గా జాగ్రత్తగా ఉన్నాడు. అదిగోండి చార్మినార్ సైడ్ అనమాట ఇది. ఏంటంటే స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర మసీద్ ఉంటుంది కదా, అక్కడి నుంచి ఇటు చార్మినార్ అనమాట ఇది. ఇదిగోండి ఫ్రంట్ వ్యూ. ఓకే, అక్కడ పైన చూడొచ్చు. లోపలికి వెళ్తున్నారు జనాలు. టైం చూడవచ్చు మీరు ఇక్కడ. క్రేజీ కదా. అండ్ ఇదిగోండి నేను భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. షార్ట్ వేసుకొని ఉన్నా కాబట్టి అక్కడి నుంచి ఎలగొట్టేసారు అనమాట నన్ను. జస్ట్ ఇక బయట నుంచే దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని అలా కోపంగా వెళ్ళిపోయినా, కానీ కోపం ఏం లేదు. షార్ట్ వేసుకొని వచ్చిన సమ్మర్లో. అండ్ గుడికి వెళ్తానని అనుకోలేదు. యాక్చువల్గా గుడిలో షార్ట్స్ నాట్ అలౌడ్ అనమాట. దట్స్ రియలీ, అది చాలా ఇంపార్టెంట్. కరెక్టే, అది నేనే తప్పు. గుడి అనుకోలేదు యాక్చువల్గా, అందుకని అలా జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఎంట్రీ దగ్గర మెయిన్ చార్మినార్కి ఇక్కడ సైడ్ మార్కెట్ అనమాట ఇది. అదిగోండి క్రౌడ్ కూడా పైన ఉన్నారు ఆల్రెడీ. మీరు చూడొచ్చు. మా పండుగకి ఏంటంటే ఒక ఫ్యాన్ కొనిచ్చినాం అనమాట, హ్యాండ్ ప్రెస్సింగ్ది. అది ప్రెస్ చేసుకుంటూనే కూర్చున్నాడు. ఇక వాడిని ఎత్తుకొని రావట్లేదు, తీసుకొని వస్తున్నాను అనమాట వాడిని ఎత్తుకొని. క్రేజీ అసలు. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాము. చిన్నప్పుడు ఎప్పుడో మమ్మీతో అలా వెళ్ళడం అలవాటు. అదే మళ్ళీ మొత్తం రీక్యాప్ అయినట్టు ఉందన్నమాట. అంత వేడిలా. అండ్ అక్కడి నుంచి హలీం తిన్నాం అనమాట. తిరిగి అలిసిపోయినాం కదా. సో హలీం అయితే దొరికింది పిస్తా హౌస్లో. హలీం టేస్ట్ చేసేసి మమ్మీకి కూడా నచ్చింది, నాకు కూడా నచ్చింది. అండ్ ఇక నైట్ డైరెక్ట్ ఆటో ఎక్కేసినాం. ఇక బస్సుల్లో పంచాయతీ పెట్టుకోలేదు. ఆటో ఎక్కేసి స్ట్రైట్ వచ్చేసినాం అనమాట. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయండి.